సమ్మతి పరచబడే విధానంలోనికి రావాలి. సమ్మతి అనగా అనుకూలమైనటువంటి విధానంలోనికి మనము రావాలి. పుల్లారా, అనుకూలముగా లేనంత కాలము మనం భక్తి చేసిన ఆశీర్వాదాన్ని పొందలేం. ఎందుకంటే మన హృదయము దోషారోపణ చేస్తూనే ఉంటుంది. నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పు, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నువ్వు చేసేది తప్పు, నువ్వు ప్రభువుని విశ్వసిస్తున్నావు, నువ్వు చేసేది తప్పు, నువ్వు ఆరాధిస్తున్నావు, నువ్వు చేసేది తప్పు అని మన హృదయము మన మీద దోషారోపణ చేస్తూనే ఉంటుంది. అందుకే కింద వచ్చిన రాయబడిన మాట ఏంటంటే, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలిగిన వారిగా మనం అవుతాం. దేవునికి స్తోత్రం. దోషారోపణ ఎప్పుడు చేయబడదు? ఏ యొక్క కలంకం మనలో లేకపోతే మన హృదయము మన మీద ఏ నేరము దోషము మోపదు. దోషారోపము లేని ఎడల మనము మన దేవుని ఎదుట ఎలాంటి వారం అవుతామండి? శక్తి కలిగిన వారిగా అవుతాం.